తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రాష్ట్రపతి అభ్యర్థిపై మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మంత్రిగా ఒక బీసీ, అందులో ఎంబీసీ, ఈ రకంగా భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నటువంటి పార్టీగా 70 సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు పాలకులు ఈ వర్గాలను విస్మరిస్తే ఈరోజు పాలనా పగ్గాలు ఈ వర్గాలకి అప్పగించడం అంటే ఇది నిజంగా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్రపతి అభ్యర్థిగా నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. వారు ఎన్డీఏ అభ్యర్థిగా గెలుపు ఖాయం. భారతదేశం యొక్క 70 సంవత్సరాల స్వాతంత్రంలో రాష్ట్రపతి ఒక దళితుడు, ప్రధానమంత్రి ఒక బీసీ. ఈ దేశ జనాభాలో దాదాపు 70% ఉన్నటువంటి ఈ జనాభా వాళ్ళ యొక్క విశ్వాసం చురగని రీతిలో మరి ఈ యొక్క వర్గాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది సముచితంగా నేను భావిస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని సామాజిక శ్రేణులు, అన్ని పార్టీలు కూడా తప్పకుండా మరి దీన్ని స్వాగతించి సమర్థిస్తాయనేటువంటి మరి నేను భావిస్తూ ఉన్నాను. దేశంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు భారతీయ జనతా పార్టీ వారిని ఆదరిస్తూ వారికి సముచితమైన స్థానాలు కల్పించడంలో అగ్రగామిగా ఉంది. మరి మిగతా రాజకీయ పార్టీలు, పక్షాలు కూడా ఏకగ్రీవంగా ఈ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తాయని, ఈ పార్టీకే మరి 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ, అరుణ్ జైట్లీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్యనాయుడు గారు అనేక పార్టీలతో చర్చించి పార్టీలో కూడా అంతర్గతంగా ఒక ఆలోచనకు వచ్చి తీసుకున్న నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే సామాజిక పరంగా బీజేపీ ఈ వర్గాలకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉందో, తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ పంత అదేవిధంగా మేము కొనసాగిస్తామని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50% పైగా ఉన్న బీసీ జనాభా